ఇక్కడ పెట్టారు ఆ హైవే టోల్ గేట్ లేదు ఇక్కడే కట్టుకోండి, అవి బ్లాక్ చేసామని వంక చెప్పి అప్పుడు ఇందులో నుంచి ప్రయాణిస్తుంటే అదిగో రన్నింగ్ లో క్యాపిటల్ అని ఏమైనా డబ్బులు వసూలు చేసుకోవచ్చు. ఒకప్పుడు సార్ మీకు గుర్తుందో లేదో మనం కూడా డిబేట్ పెట్టాం, బాబు గారు అన్నమాట ఎకరం 20 కోట్ల వరకు తీసుకెళ్తాం అమరావతి భూముల్ని అనేది. ఇప్పుడు ఆల్మోస్ట్ 8 కోట్లకు తీసుకెళ్లిపోయారు, వీళ్ళే ప్రచారం చేశారు. ఓకే, ఇవి కంపెనీలకు ఇచ్చే భూములు కాబట్టి, అంటే విద్యా సంస్థలకో లేదంటే హోటల్స్ ఇచ్చే. ఇప్పుడు రేపు పొద్దున్న రిటర్నబుల్ ఫ్లాట్ లో ఇలాంటి రైతులు వాళ్ళు అమ్ముకోవాలంటే ప్రైవేట్ వ్యక్తులకో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నిజంగా ఆ స్థాయికి వెళ్ళిపోతుందా? అంటే దీనికైతే 8 కోట్లకైతే ఎవరు కదా, ఏ 10, 15 లేదంటే ఇంకా 20 ఆ స్థాయికి వెళ్తుందా? అంటే వీళ్ళది కొంటే అటు వెళ్తుంది ఆటోమేటిక్. వీళ్ళది కొనగలిగితే రైతులు కూడా అమ్ముకోవచ్చారు. ముందు అందరికంటే సక్సెస్ అయ్యేది అప్పుడు లింగమనేని, ఎందుకంటే ఆయన బల్క్ ల్యాండ్ ఉంటుంది. అంటే ఈ స్టార్ హోటల్స్ వాళ్ళు కొంటారేమో ఏదో రకంగా 8 కోట్లు అంటే వాళ్ళ ఎకరానికి. స్టార్ హోటల్ మామూలు కొంటారు కానీ విజయవాడలోకి రావడానికి ఎవడు రాలా, గుంటూరులోకి పిలిచారు కదా, ఎవడొచ్చాడు? అయితే గీతే వీళ్ళ కార్యకర్తలు వీళ్ళ నాయకులు ఎవరన్నా మొహమాటానికి కొనాలి కానీ విజయవాడ గుంటూరుకే స్టార్ హోటల్ రావట్లా. ఎందుకంటే ఇప్పుడు విజయవాడలో హైయెస్ట్ స్టార్ హోటల్ నోవాటెల్. ఆక్యుపెన్సీ ఎంత ఉంటుంది? ప్రభుత్వం పూర్తిగా దాన్ని ఇనిషియేటివ్ తీసుకుంటే ఆక్యుపెన్సీ ఉంటుంది, ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళు. డైరెక్ట్ పబ్లిక్ ఆక్యుపెన్సీ అంత అట్లా. ఐలాపురం ఉంది, లేకపోతే డివి మ్యానర్ ఉంది అక్కడ. వీటిట్లో ఎంత ఉంది? ఇప్పుడు ఇదివరకు మొదట్లో ఆంధ్రజ్యోతి పాత ఆఫీస్ గ్రీన్